సరి సని సా ని సమగ మరి సా ని ద ప మ గ రి సని సా ని సమగ మరి సా ని ద ప మ గ రి సని. నమస్తే, TV5 బ్రాండ్ న్యూ షో జిల్మోర్ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చక్కటి ప్రతిభా పాటవాలతో తమదైన ముద్రతో ముందుకు సాగుతూ రాణిస్తున్న వారిని జిల్మోర్ ఆణిముత్యాలుగా సత్కరించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? ఎందుకు అడుగుతా? పల్లవించవా నా గొంతులో. అందరికీ బాలుగారే ఇన్స్పిరేషను, మెంటారు అన్ని సమస్తం ఆయనే. దేవుడు నేను డిస్క్రైబ్ చేయడం నాకు తెలియదు కానీ మాటల్లో ఆయన చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. నేను లైఫ్లో ఏదైనా అచీవ్ చేశాను అంటే రాఘవేంద్రరావు గారు షో. Balu garu comes, obviously the Jill will come. సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి వీరందరూ మొదటి తరం టెలివిజన్ వ్యాఖ్యాతలుగా దశాబ్దాలుగా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. తర్వాతి తరం టెలివిజన్ వ్యాఖ్యాతల్లో చక్కటి చిరునవ్వుతో, చక్కటి ప్రతిభతో తనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకుంది మృదుల. సో రకరకాల ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా యాంకర్గా అందరికీ సుపరిచితమైన మృదుల ఒక యాంకర్గానే కాదు, సింగర్ కృష్ణ చైతన్య భార్యగా కూడా అందరికీ పరిచయమే. సో ఈ వారం జిల్మోర్ ఆణిముత్యాల్లో మృదులని పరిచయం చేస్తూ తనని ఆణిముత్యంగా సత్కరిద్దాం. లెట్స్ గో. హాయ్ మృదుల. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. జిల్మోర్ ఆణిముత్యంగా మరొక ఆణిముత్యంగా మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం మా ప్రేక్షకులందరికీ. ఇట్స్ మై ప్లెజర్ సార్. జిల్మోర్ ఆణిముత్యాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూ డిజర్వ్ ఇట్. ఎలా వచ్చారు అసలు యాంకరింగ్ అనేది? ఈ మధ్యనే అందరికీ సుపరిచితం అవుతున్న కెరీర్, కానీ మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ డికేడ్ ఉన్నారా? ఉన్నానండి, 9.5 ఏళ్ళు, దాదాపుగా 10 ఏళ్ళు అయింది. సో మా ఫ్యామిలీలో ఎవరూ లేరు. మా నాన్న ఈజ్ వెరీ ఆర్థడాక్స్, అంటే టీవీలో కనిపిస్తావా అనే క్యారెక్టర్ అనమాట. జనరల్గా అలవాట్లేదు టీవీలోకి వెళ్ళడము, మాట్లాడడము అదే అనేది జస్ట్ జనరల్గా అగేన్స్ట్గానే ఉండేవాళ్ళు. సో డిగ్రీలో ఉన్నప్పుడు ఇలా మా ఫ్రెండ్స్ అన్నారు, సో నువ్వు వెళ్ళొచ్చు కదా ఒక ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్కి యాంకర్స్ కావాలంటున్నారు అంటే, చిచి మమ్మల్ని ఎవరు తీసుకుంటారు అది ఇది అని చెప్పాను నేను. అంటే ఎందుకు వాళ్ళు మిమ్మల్ని జెమినికి వెళ్ళమని ఎంకరేజ్ చేశారు? చాలా టాకిటివ్ చిన్నప్పటి నుంచి అంతే, యాక్టివ్గా మాట్లాడేదాన్ని. ఇంత యాక్టివ్నెస్ స్క్రీన్ బయట ఎందుకు, అది స్క్రీన్ మీద చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నారు అనమాట. అయితే సరే అని చెప్పి ఫొటోస్ దిగాను, వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఆడిషన్స్ కండక్ట్ చేశారు, ఆల్ ఆఫ్ ఎసడన్ జరిగింది. అవన్నీ కూడా మా నాన్న అమ్మకి తెలియదు అప్పటికి, రాదు అన్న గట్టి నమ్మకంతో ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు 1 వీక్ 1 మంత్లో సెలెక్ట్ చేసేసారు నన్ను. అంటే ఎలా ఆడిషన్ ఏమన్నా చేశారా? ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్లో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మా అక్క వచ్చింది నాతో పాటు, ఏదో మాట్లాడవు ఇలా మా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడు, ప్రేమ గురించి మాట్లాడు, రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి చెప్పు అని. సరే అని చెప్పి అలా మాట్లాడుతూ ఉన్నాను. సో వాళ్ళకి ఏం నచ్చిందో మరి నాకైతే తెలియదు. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేదాన్ని ఒకప్పుడు. స్టార్టింగ్లో నేను 17 years అనుకుంటా, అప్పుడు నాకు 17-18 మధ్యలో ఉంటాను. ఫస్ట్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు? నేను ఫస్ట్ చేసిన ప్రోగ్రాము తెలంగాణ భాషలో. అప్పట్లో మనకి ఇప్పుడంటే చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి, అప్పుడు జెమినీ టీవీలో గెట్లుందన్నా అదిరింది అనే ప్రోగ్రామ్ వచ్చేది. అక్క చెల్లి తంబి పిల్లలు అందరు మంచిగా ఉన్నారా, ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక తెలంగాణ బేస్డ్. నేను ఒక తాండా అమ్మాయిని, కుండలు అవి ఉంటాయి, లంబాడీ డ్రెస్ వేసుకొని. అది నా ఫస్ట్ ప్రోగ్రామ్. తెలంగాణ ఉద్యమం ఊపందుకోక ముందే మీరు తెలంగాణ మాండలికంలో స్టార్ట్ చేశారు. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా అదిరింది కదా మీరు అదిరింది కదా అంటూ ఉండేవాళ్ళు. సో ఆ లైవ్ ప్రోగ్రామ్ చేసేదాన్ని, కాలేజ్కి వెళ్ళేదాన్ని. డిగ్రీలో జాబ్ వచ్చింది, జాబ్ టేకప్ చేయలేదు, ఎంసీఏ చేద్దాంలే డిగ్రీతో ఆపేస్తే ఎందుకు అని ఎంసీఏ చేశాను. ఎంసీఏ కూడా కంప్లీట్ చేశాను. చదువుకుంటూనే మరోవైపు యాంకరింగ్ చేస్తున్నారు. 100% ఎవ్రీడే కాలేజ్, నాట్ కరెస్పాండెన్స్ కూడా కాదు. సో మీ ఫేవరెట్ యాంకర్స్ ఎవరు అసలు? అప్పట్లో మీకు ఫేవరెట్ యాంకర్స్ ఉండేవారు? తప్పకుండా ఉండేవాళ్ళు.
నేను ఝాన్సీ గారి ప్రోగ్రామ్ చూసేదాన్ని, టాక్ ఆఫ్ ద టౌన్ అని. ఆవిడ రకరకాల గెటప్లు వేసుకొని ప్రతిరోజు ఓ గెటప్, ఎవ్రీ సండే ఓ గెటప్ వేసుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎలా మౌల్డ్ చేసుకుంటారు అట్లా? ఒక వాచ్మెన్ గెటప్ వేసుకుంటే వాచ్మెన్ లాగా, ఒక లారీ డ్రైవర్ గెటప్ వేసుకుంటే ఒక లారీ డ్రైవర్ లాగా, అలా ఎలా చేయగలుగుతారు అసలు? ఎంత దట్స్ అ వెరీ హైట్, సూపర్ టాలెంటెడ్. యాక్చువల్గా ఆవిడ చూసాను ఫస్ట్ నేను, ఆ తర్వాత సుమా గారు అవాక్ అయ్యారా ఈ లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని కనిపించారు. మై ఇన్స్పిరేషన్స్ ఆర్ సుమా గారు అండ్ డెఫినెట్లీ ఝాన్సీ గారు. వెరీ మచ్ టాలెంటెడ్. వాళ్ళు పైనీర్స్ ఇన్ఫాక్ట్ ఈ ఫీల్డ్కి, ఈ కెరీర్స్కి సంబంధించి ఇంత క్రేజ్ రావడానికి కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు తెరని వేయలేరు, బుల్లి తెరని. ఆల్మోస్ట్ యాంకర్స్కి మరి బయట ఉండే ఒక అపప్రద కావచ్చు ఆర్ పర్సెప్షన్ కావచ్చు, యాంకర్స్కి పెద్దగా నాలెడ్జ్ ఉండదు. వాళ్ళేదో అక్కడ తెర మీద 4 మాటలు మాట్లాడటం వరకే పనికొస్తారు, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండదు అని ఒక ఇది అంటూ ఉంటారు. సో అది పోగొట్టుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేశారు? హోంవర్క్ చేయకుండా యాంకర్ అసలు వెళ్ళకూడదు ఏ ప్రోగ్రామ్ కూడా. ఎవరైనా సరే, నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నా బాగా తెలిసిన వాళ్ళైతే ప్రాబ్లం లేదులేండి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ బయలుదేరే ముందు అసలు మృదుల ఏం చేసింది ఇంతకుముందు అవన్నీ చదువుకొని వచ్చాను. చూడాలి, ఇట్ ఈస్ డెఫినెట్లీ యాజ్ ఎన్ యాంకర్ ఆర్ యాజ్ ఎ ప్రెజెంటర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రత్యేకించి న్యూస్ ఛానల్స్లో న్యూస్ యాంకర్స్కి దే నీడ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, దే నీడ్ అప్ టు డేట్ నాలెడ్జ్. ఎంటర్టైన్మెంట్ యాంకర్స్కి అంత వరల్డ్ అఫైర్స్ గురించి అంత పెద్ద నాలెడ్జ్ అవసరం ఉండదు, కానీ వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ చేయబోతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి కొంత హోంవర్క్ రీసెర్చ్. నాకు అంత న్యూస్ మీద అంత అవగాహన వెళ్ళదు, అంటే టక్కని వెంటనే నేను చేసుకోను. బట్ నేను అటువంటి ప్రోగ్రామ్ ఏదైనా చేస్తున్నాను అంటే డెఫినెట్లీ ఒక 2 రోజుల ముందు నుంచి. న్యూస్ ఛానల్స్లో చేశారా? TV9లో చేశాను సార్. నేను స్వీట్ హోమ్ అని నేను 1500 ఎపిసోడ్స్ చేశాను. సో ఇప్పుడు నౌ లైక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ చాలామంది, అంటే ఝాన్సీ గారు కూడా యాక్చువల్గా ఈ మాట అంటారు, అంటే మెమరీ పవర్ విషయంలో లైక్ నేను కాన్ఫిడెంట్గా ఒకరికి ఏదైనా ప్రోగ్రామ్ చెప్పాలి అంటే నేను మృదులకు చెప్తాను ఖచ్చితంగా. షీల్ బీ ఇన్ మై ఫస్ట్ లిస్ట్ అని ఆవిడ నాకు ఎన్నోసార్లు చెప్పారు యాక్చువల్లీ. మీ ఫేవరెట్ యాంకరే మీ గురువు ఐ ఫీల్ సో హ్యాపీ. డెఫినెట్లీ ఆవిడే మీకు కితాబ్ ఇచ్చారు. యా డెఫినెట్లీ సార్. యాంకరింగ్ చేస్తున్న సమయం, కెరీర్ ప్రోగ్రెస్ అవుతున్న సమయం, మ్యారేజ్ గురించి చెప్పాలి అంటే నేను ఎప్పుడైతే ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యానో ఆ రోజు నేను ఏం నిర్ణయించుకున్నా అంటే, చాలామంది మా ఫ్యామిలీ అంటే ఇట్స్ ట్రెడిషనల్ ఫ్యామిలీ, టీవీలోకి వెళ్తారా అనొక ఇది, టీవీలోకి వెళ్ళే వాళ్ళందరూ దే విల్ నాట్ బీ ఇన్ రైట్ పాత్ అనేది కూడా ఒక సెన్స్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఇప్పటికీ చాలా మంది ఫ్యామిలీస్లో ఉంటుంది. యాంకర్స్ అంటేనే బయట ఒక రకమైన పర్సెప్షన్ ఉంది. అది డెఫినెట్గా ఉంటుంది. మా నాన్నకే ఉండేది అది, ఇంకా వేరే వాళ్ళ గురించి అసలు చెప్పడం అనవసరము. బట్ నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, ఓకే నేను మీడియాకి వచ్చాను, నేను ఒక 3 ఏళ్లుగా పనిచేస్తున్నాను, డెఫినెట్లీ మ్యారేజ్ మాత్రం మా అమ్మ వాళ్ళు చెప్పిందే చేసుకోవాలి, మా అమ్మ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫేస్ అవ్వద్దు, నేను అసలు అటువంటి దాంట్లోకి వెళ్ళకూడదు, మీడియా వాళ్ళని ఇష్టపడకూడదు అన్న ఒక మైండ్లో గట్టి కాన్సెప్ట్ పెట్టేసుకొని అలా ఇయర్స్ పాస్ అయిన తర్వాత స్టార్ సింగర్ అనే ప్రోగ్రామ్ చేశాను. ఇట్స్ సింగింగ్ రియాలిటీ షో. అక్కడికి కేసీ, శ్రీకృష్ణ అన్న వీళ్ళందరూ గెస్ట్ సింగర్స్గా వచ్చారు. చైతన్య కూడా చాలా కొత్త అంటే అప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు. తను యాక్చువల్గా ప్యారలల్గా పాస్ అయ్యాం ఫ్రమ్ ద చైల్డ్హుడ్. తను సేమ్ కాలేజ్ స్కూలు, నేను సేమ్ స్కూల్, అంటే మేబీ డిఫరెంట్. తను సెయింట్ జోసెఫ్స్, నేను సెయింట్ ఆంథనీస్, బట్ ప్రిన్సిపల్ మాత్రం ఒకటే మాకు. సో తను కష్టపడి బస్సులు ఎక్కి కాలేజ్కి వెళ్ళేవాడు, నేను కూడా బస్సులు ఎక్కి అలాగే పాస్ అయ్యాం. మాకు ఏజ్ గ్యాప్ కూడా 3 నెలలే ఉంది. సో అకాడమిక్ వైజ్ గా కూడా వి వర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్. సినిమాలో ఖుషి సినిమా అనుకుంటా, పవన్ కళ్యాణ్ చిన్నప్పుడే ఇలా ఎక్కడో టచ్ అవుతుంది, అలా ఎక్కడో టచ్ అయి ఉంటుంది. అయిందో లేదో, అంటే లలిత కళా తోరణంలో మా యాన్యువల్ డే ఫంక్షన్స్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ స్కూల్ మా స్కూల్ ఒకటే దగ్గరే, ఒకటి సింగిల్ డే చేస్తారు. అప్పుడు ఏమైనా టచ్ అయిందేమో తెలియదు. సో అలా ఇయర్స్ పాస్ అయిన తర్వాత స్టార్ సింగర్ అనే ప్రోగ్రామ్ తను ఫస్ట్ టైం నేను చూసాను. తను కూడా డెఫినెట్గా నన్ను ఫస్ట్ టైమే చూశాడు. అప్పుడు చూసిన తర్వాత అలా కొన్ని రోజులు రామాచారి గారు మీకు తెలిసే ఉంటారు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, అదే ఆయన ఆ ప్రోగ్రామ్కి హీ వాజ్ ది కోఆర్డినేటర్. ఆయనకి నేనంటే కొంచెం ఇష్టం అనమాట, అరే మంచి అమ్మాయి బాగా మాట్లాడుతుంది అని. ఇంకా పెళ్లి టైంకి వచ్చేటప్పటికి చైతన్యకి ఫాదర్ లేరు. సో చారీ సార్ని ఆయన ఫాదర్ లాగా భావించి లైక్ ఏ పెళ్లి చూపులు కూడా ఆయనతోనే వెళ్ళేవాళ్ళు. లైక్ ఫాదర్ అండ్ మదర్ సుజాత గారు వాళ్ళిద్దరితో కలిసి మా అత్తగారు చైతన్య వెళ్ళేవారు పెళ్లి చూపులకి. కొంతమంది అన్నారు అమ్మాయిలు నచ్చేవాళ్ళు కదా, 11 సంబంధాలు చూసారండి ఆయన. అసలు ఇంకొకటి చూసుంటే అయిపోయేది కదా, పుష్కరాలు అయిపోయేది కదా అని చెప్పి నేను అనేదాన్ని. తను వెళ్ళడం జరిగేది. కొంతమంది ఆయనకు నచ్చేవాళ్ళు కాదు, కొంతమంది డెఫినెట్గా ప్రొఫెషన్ వైజ్గా ఈయన కూడా నచ్చకపోవచ్చు. సింగింగ్ ప్రొఫెషన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఆయన ఐటీలో నుంచి సింగింగ్ వచ్చారు, డెలాయిట్లో చేశాడు. బట్ ఆ టైంలోనే వాళ్ళ నాన్న ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఓకే నాకు ఈ 10-15 వేలతో ఐ థింక్ ఐ కెనాట్ రన్ మై ఫ్యామిలీ
సో డెఫినెట్లీ నేను ఇంకొంచెం బాగా సంపాదించగలిగితే మేము తొందరగా సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు మా నాన్న కూడా లేరు కాబట్టి మా అమ్మ తమ్ముడిని నేనే చూసుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఆయన ఇంకా వెంటనే ఇదొద్దు మనం మీడియాలోకి వెళ్దాము, మీడియాలోని ఫాస్ట్గా సంపాదించవచ్చు అనుకున్నారో లేకపోతే ఇష్టం కొద్దీ, అండ్ ఇది కూడా ఒక రీజన్. ఈ 2 రీజన్స్తో బేసికలీ ఆయన ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో అలా చారి సార్ అలాగే మిగతా వాళ్ళందరూ మృదులా ఉంది కదరా మన కమ్యూనిటీకి చెందిన అమ్మాయిగా చేసుకోవచ్చు కదా అంటే, మా అత్తగారు ఎవర్రా మృదులా అంటే ఉందిలే అమ్మా ఒక యాంకర్ అన్నాడంట. మా అత్తగారు ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటుంది. ఆయన ఒకసారి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం నేను వాళ్ళ అమ్మని చూసినప్పుడు ఆ కృతజ్ఞతా భావంతో ఒక 1 month తర్వాత ఆయన్ని కూడా నేను డ్రాప్ చేయడం జరిగింది. అప్పుడు మా అమ్మ వచ్చింది, మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. సో ఈ డ్రాపింగ్ అనేది పర్మనెంట్ ఫీచర్ అవుతుందని అప్పట్లో నిజంగా అనుకోలేదు సార్, నిజంగా అనుకోలేదు. గణపతి నిమజ్జనం రోజు నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, నాకు క్యాబ్స్ దొరకట్లేదు దింపుతావా అంటే వాళ్ళ అమ్మతో వచ్చారు. ఆ తర్వాత నువ్వు నాకు హెల్ప్ చేస్తా, నేను నీకు హెల్ప్ చేస్తా, నెక్స్ట్ నువ్వు ఎక్కడికన్నా వెళ్తే చెప్పు అంటే తను యూఎస్కి వెళ్ళినప్పుడు నేను తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి. ఓకే. సో we are in a very nice location. Cool location. Yeah. So Novotel Airport ప్రాంగణంలో ఉన్నాం మనం. Yeah. So very nice hotel. Yes. If possible, just come and visit this hotel. So why don't we invite Casey also into the interview? యా ష్యూర్, తప్పకుండా. ఎందుకంటే ఈరోజు తను నోటల్ ఆయన కూడా మా జిల్మోర్ ఆణిముత్యం. డెఫినెట్లీ నాకన్నా ముందే ఆయన ఆణిముత్యం అయ్యారు. సో మిమ్మల్ని డ్రాప్ చేస్తున్న కంటిన్యూ చేస్తున్న కేసీ గారిని కూడా ఇప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం. అవును, తప్పకుండా చేద్దాం. సో లెట్స్ ఇన్వైట్ హిమ్ ఇంటూ దిస్ ఇంటర్వ్యూ. హాయ్ కేసీ, హౌ ఆర్ యు? హాయ్ కృష్ణ చైతన్య గారు, బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఎందుకు బాగున్నాను? పెళ్లికి ముందు ఇంత బాగాలేరేమో, పెళ్లి తర్వాతనే చాలా గ్లామరస్ గా అయ్యారు. ఎవరి వల్ల మీరేం చెప్పట్లేదు. ఏంటి అమ్మాయిల దగ్గర నుంచి ఆయన ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు మీకు? అంత లేదండి పాపం. రాముడు మంచి బాలుడే, బట్ పెళ్ళైన తర్వాత మార్చా. ఈ షర్ట్ వేసుకో, ఈ ప్యాంట్ వేసుకో, ఇదే బాగుంటుంది, ఇదే నేనే చెప్పేస్తూ ఉంటా. మంచోడు కదా, వినేస్తాడు. మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో టక 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 తొంటరి లయలో ఓకే అని చలరే గాలి. మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో టక 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 తొంటరి లయలో ఓకే అని చలరే గాలి. ఆదిపో నీకు వేగాన్ని ఏది ఏమైనా గాని. హాయ్ కేసీ. సో ఇద్దరు ఆణిముత్యాలు మాకు. సో జిల్మోర్ ఆణిముత్యాలు గతంలో మిమ్మల్ని ఆల్రెడీ పరిచయం చేసాం. సో ఇవాళ మృదుల మరొక ఆణిముత్యం. అండ్ మృదుల, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? మై ఫేవరెట్ సింగర్ ఈజ్ హరిచరణ్. హరిచరణ్ ఈజ్ మై ఫేవరెట్ సింగర్. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఇంటి సింగర్ కూడా ఉన్నారు కాబట్టి, ఓకే, ఇఫ్ నాట్ తమిళ్ సింగర్స్ అనుకుంటే హీస్ మై ఫేవరెట్ సింగర్. సో మీరు ఎక్కువ తమిళ సాంగ్స్ వింటారా? నాకు ఇష్టం బాగా. అవునా? తమిళ్లో వచ్చా మీరు మాట్లాడతారా? రాదు, అంటే మా బేస్ కొంచెం తమిళ్ కాబట్టి ఆ బ్లడ్ లో ఉందేమో, బట్ నేను నేర్చుకోవడానికే నేను అన్ని బుక్కులు అది కొనుక్కొని పెట్టుకున్నా. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటుంది ఈక్వేషన్? సేమ్ ఇలాగే ఉంటుంది సార్. అంతేనా? మేము ఎలా ఇంటర్వ్యూ ఇస్తే అలాగే ఉంటుంది. అంటే నార్మల్గా మీ పర్సనల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎవరు చూసుకుంటూ ఉంటారు? మీరేనా? సో మీరు హోమ్ మినిస్టర్, ఆయన ఫైనాన్స్ మినిస్టర్. ఓకే. సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు కేసీ మీరు? మాది ఏంటి అంటే మాది ఒక స్పెసిఫిక్ ఈ టైంలో వస్తాయి అన్నట్టు ఉండదు. మాది వచ్చినప్పుడే నేను సంపాదించుకోవాలి. బికాస్ మాది చాలా వాలటైల్ ప్రొఫెషన్ మా ఇద్దరిది కూడా. సో కాబట్టి సేవింగ్స్ అంటే పర్టికులర్గా ఎల్ఐసీలని లేకపోతే వేరే రకంగా మ్యూచువల్ ఫండ్స్ అని, గాడ్స్ గ్రేస్ ఒక మంచి ఇల్లు ఉంది, హ్యాపీనెస్ ఉంది. లైక్ అంటే మేము సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బులో వీఆర్ ఎంజాయింగ్ అని చెప్పి నౌ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. కేసీ అన్నట్లుగా దిస్ వెరీ లిమిటెడ్ స్పాన్ ఆఫ్ కెరీర్. ఒక 60 ఏళ్ళ దాకా పాడుకుందాం అంటేనే, లేకపోతే ఒక 50 ఏళ్ళలో కూడా యాంకరింగ్ చేద్దాం అంటేనే కుదరదు. సో వయసు ఉండంగా అందంగా ఉండంగానే యాంకరింగ్, గొంతు గాత్రం పర్మిట్ చేస్తున్నంతసేపు, ట్రెండ్తో పాటు మనం నడుస్తున్నంతసేపు, అవకాశాలు వచ్చినంతసేపే సింగింగ్. కాబట్టి వెరీ ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఆల్రెడీ ఆయన ఇన్వెస్ట్మెంట్స్, మనీ మ్యాటర్స్ అన్ని ఆయన చూసుకుంటున్నారు. మీరు మీ కెరీర్ మీద దృష్టి పెడుతున్నారు. ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే నేను మా అత్తగారు చూసుకుంటాను. ఫస్ట్ నేను ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు? ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు? ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ టు ఫ్యూ ప్రోగ్రామ్స్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ వాల్యూస్ నేను కొన్ని చేయలేను. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ పరిధిలో వచ్చే ప్రోగ్రామ్స్ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. నాకు చెప్పేవి కూడా అలాగే చెప్తారు డెఫినెట్లీ. సో ఏదొచ్చినా కూడా వదులుకోను. నా వరకు వచ్చిందంటే అది నేను ఖచ్చితంగా నేను చేయగలిగినవే వాళ్ళు నాకు చెప్తారు. సో డెఫినెట్గా ఏదొచ్చినా కూడా
వచ్చేంత వరకు వాళ్ళు ఇచ్చేంత వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో అంటే ఇప్పుడు యాంకరింగ్ ఒక కెరీర్గా తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీ ఇద్దరు ఒక ఐడియల్ పెయిర్, ఇద్దరు కూడా ఆర్టిస్ట్, అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన కెరీర్స్లో ఉన్నారు. ఇప్పుడు ఒక ట్రెండ్ కూడా నడుస్తుంది, ఎక్కువ మంది కపుల్స్ని చూస్తున్నాం మనం. హేమచంద్ర కపుల్, అలాగే గీతా మాధురి అండ్ కపుల్, మీరు. సో ఇలా ఈ ట్రెండ్ కూడా ఉంది. సో యంగ్స్టర్స్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ డూ యూ గివ్ టు దెమ్? అడ్వైస్ అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, మేమేదో అంటే అనుకొని మేనేజ్ చేసుకున్నది కాకుండా అలా కుదిరింది ఏంటో. మా ఇద్దరికి ఆ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్, అంటే ప్రొఫెషనల్ వైజ్ కానివ్వచ్చు, పర్సనల్ వైజ్ కానివ్వచ్చు, ఫ్యామిలీ వైజ్ కానివ్వచ్చు, అన్ని రకాలుగా కూడా ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వడం వల్ల మాకేంటి అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాం. జనరలీ ఏమైపోతుందంటే అంటే డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయి అంటే ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఆ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. కాబట్టి అలా డిస్ప్యూట్స్ లేకుండా ఒకళ్ళు తగ్గుతూ మెగా హెడ్స్ తక్కువ ఉన్నా కూడా మ్యాచ్ కాకపోయినా కూడా కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అనుకోండి. నేను చాలా ఓపెన్గా ఏది కూడా మనసులో ఉంచుకొని మా అత్తగారితో ఒక ఫ్రెండ్ లాగానే ఉంటా. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది ఇంత ఓవర్గా ఉంటాయంటే ఫ్రెండ్షిప్ మంచిది కాదేమో అని చెప్పి అంటూ ఉంటాను. బట్ అవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ. ఐఎమ్ ది ఓన్లీ డాటర్. సో అయినా కూడా మీ మంచి అత్తగారు దొరికారు, చాలా మంచి భర్త దొరికారు. 100%. సో TV5 విషెస్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ఆన్ దట్ నోట్ లెట్ us ఇన్వైట్ పార్థసారథి, ది జిల్మోర్ ప్రమోటర్. సో సారథి గారు, మన మృదులాని జిల్మోర్ ఆణిముత్యంగా సత్కరించండి. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఎందుకంటే జిల్మోర్ గురించి మామూలుగా నేను అంటే ఇనీషియల్గా మీరు ప్రోమో లాంచ్ చేసినప్పుడు బాలు గారు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అలా హైప్ వచ్చేసింది. కొత్తగా మీ అందరం వచ్చి కొత్తగా మాట్లాడనక్కర్లేదు. సింగర్స్ని, యాంకర్స్ని ఆర్ ఎనీ ఆర్టిస్ట్ని మీ ఈవెంట్కి ఇన్వైట్ చేయాలంటే జిల్మోర్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. సో మీరు వీళ్ళందరి నెంబర్స్ కోసం ఇండివిజువల్గా వెతుక్కోవాల్సిన చాకరీ లేకుండా, శ్రమ లేకుండా అన్ని పనుల్ని సమకూర్చిపెట్టే ఏకైక అప్లికేషన్ ఇవాళే మీ మొబైల్లో జిల్మోర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ నుంచి ఎప్పుడు మీకు ఏ ఈవెంట్ సంబంధిత అవసరం వచ్చినా కూడా ఆర్టిస్ట్ని మీరు సమకూర్చుకోవచ్చు. సో లాస్ట్ వీక్ రీసెంట్గా మనం బెంగళూరులో లాంచ్ చేసాము. అది కర్ణాటక చాప్టర్. ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి, చాలా బాగుంది. మేము కొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో కర్ణాటకలో అది స్టార్ట్స్ విత్ మన గురువు గారు, మా బాలు గారితోనే స్టార్ట్ చేద్దామని ఒక మేజర్ ప్లాన్ ఉంది. సో యా, సో అంటే ఆయన దేవల్ల మనం స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనతో స్టార్ట్ చేస్తున్నాము. అంటే సింగర్స్ ఈ మధ్య కొద్దిగా స్టేజ్ షోస్ ద్వారా పరిచయం అవుతున్నారు, కానీ యాంకర్స్ అంటే అసలు ఎవరిని ఎలా అప్రోచ్ కావాలి, మృదులా నెంబర్ కావాలంటే ఎక్కడ సంపాదించాలో కూడా తెలీదు. సో టు బి హానెస్ట్ ఏంటంటే యాంకర్స్లో కూడా షార్టేజ్ ఉందండి కొంచెం. సో నేను అబ్జర్వ్ చేసింది మాకున్న క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే షార్టేజ్ అయితే బాగుంది. సో ఎలా ఉంటుంది అసలు మీ ఒక ఈవెంట్కి మీరు ఆర్టిస్ట్ని ఎవరైనా పంపించాలంటే? మనకి 10,000 నుంచి ఆల్మోస్ట్ 1.5 lakh దాకా ఉంది. ఒక యాంకర్ లెవెల్ తీసుకున్నా కూడా ఇప్పుడు 2 lakh దాకా కూడా ఉంది మనకి కొంచెం ఎక్స్టెన్స్ వెళ్తే. బట్ ఏంటంటే సెలెక్టివ్, అంటే ఆ యొక్క ప్రోగ్రామ్ బట్టి, ఇప్పుడు ఏదైనా ఆడియో లాంచ్ లేకపోతే ఇంకా వాళ్ళ బడ్జెట్ ప్లస్ అదొక ఈవెంట్ టైప్ బట్టి. సో వీళ్ళు కూడా ఏంటంటే మనం చెప్పినప్పుడు అది వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. సో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు సినిమా స్టార్లు లేకపోతే మూవీ యాక్టర్స్ వాళ్ళని కన్నా ఒక సింగర్ను, ఒక యాంకర్ను వీళ్ళని మా పబ్లిసిటీ అంటే వీళ్ళ ద్వారా మీరు చేయగలిగితే వీళ్ళు ఎవ్రీడే కనబడుతుంటారు. ఏదో ఒక ఈవెంట్లోనో లేకపోతే ఏదో ఒక టీవీ షోలో కనబడుతుంటారు, పీపుల్ కనెక్ట్ అవుతుంటారు. ప్లస్ వీళ్ళ పీర్ బ్రాండ్స్ వెరీ వెల్ దాన్ ది మూవీ స్టార్స్. గుడ్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సారథి గారు. థ్యాంక్ యూ మృదులా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కేసీ, ఇద్దరు జంటగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. జిల్మోర్ ఆణిముత్యాలు ఈ ఎపిసోడ్కి లొకేషన్ కట్టేసి మాకు నోవోటెల్ ఎయిర్పోర్ట్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ హర్షవర్ధన్ డెంగ్వేకర్. సో హీఈస్ ది మార్కెటింగ్ మేనేజర్ ఫర్ నోవోటెల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ప్రాపర్టీ హియర్ యూ హ్యావ్. కృష్ణ చైతన్య అండ్ మృదుల, వారిద్దరి దాంపత్యం అలాగే వారిద్దరి కెరీర్స్ ఉజ్వలంగా ముందుకు సాగాలని కోరుకుందాం. ఇది ఈ వారం జిల్మోర్ ఆణిముత్యాల కార్యక్రమం.
వచ్చే ఎపిసోడ్లో మరొక ఆణిముత్యంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5. Gilmore.com, India's first online entertainer and celebrity booking platform. ఆసక్తి కలవారు మీ ఏరియాలో జిల్మోర్ ఫ్రాంచైజ్ కోసం వెంటనే సంప్రదించండి. జిల్మోర్ ఫ్రాంచైజీల కోసం కాంటాక్ట్ 7306800800. ఈమెయిల్ contactus@gilmore.com. Visit gilmore.com. నిసరి సాని సా నిసమగ మరి సాని దప మగరి సని